రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మూసీ ప్రక్షాళనలపై తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వారంలో బాపు ఘాట్ నుంచి ఆ మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూసీ ప్రక్షాళన నేపథ్యంలో కూడా దాదాపు 15,000 కుటుంబాలకు 15,000 కుటుంబాలకు 25,000 చొప్పున నగదు అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు మూసీ ప్రక్షాళన నేపథ్యంలో కూడా అటు ఆ ప్రాంత వాసులు పరివాహక ప్రాంత వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూసీ ప్రక్షాళనపై కూడా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇక ఎప్పటి నుంచో చేస్తామని చెప్పిన ఈ మూసీ ప్రక్షాళనపై ఇప్పుడు ప్రభుత్వం ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూసీ పునరుజ్జీవనంలో భాగంగా రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కావచ్చు, పునరావాసం కావచ్చు కల్పించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచన చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసినట్టుగా చెప్పవచ్చు. మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం అని చెప్పేసి ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసింది. దానికి సంబంధించి 37,50,00,000 రూపాయలను మూసీ నిర్వాసితుల కోసం అని చెప్పేసి విడుదల చేసింది. మూసీ నుంచి ఇళ్లు ఖాళీ చేస్తున్నటువంటి వారికి ఖర్చుల కోసం అని చెప్పేసి 25,000 చొప్పున ఈ నిధులను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానికి అనుగుణంగా ఎవరైతే ఇప్పుడు మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వే కూడా నిర్వహించారు. ఆ రకంగా 15,000 మంది కుటుంబాలు 15,000 కుటుంబాలు ఉన్నట్టుగా గుర్తించారు. వాళ్ళందరూ కూడా 15,000 కుటుంబాలందరికీ కూడా 25,000 చొప్పున నగదు పంపిణీ అందజేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి 37,50,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధులు జారీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని త్వరలో కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు కూడా మూసీ నది మీద సర్వే నిర్వహించారు. మొత్తంగా 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మూసీ నది మీద సర్వే నిర్వహించారు. రెవెన్యూ అధికారులు ఈ రివర్ బెడ్ లో అంటే నది గర్భంలో ఉన్నటువంటి ఇళ్లు కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. ఆ రకంగా 15,000 మంది కుటుంబాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి తరలించడానికి, అక్కడి నుంచి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళడానికి రవాణా ఖర్చుల కోసం అని చెప్పేసి 25,000 రూపాయల చొప్పున ఒక కుటుంబానికి 25,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా మున్సిపల్ శాఖ నుంచి 37,50,00,000 రూపాయలు విడుదలైనట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు